బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ శ్రీ ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్లో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన సోదాల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ రెస్టారెంట్ కిచెన్లో పిల్లులను పెంచుతున్న దారుణమైన పరిస్థితిని అధికారులు గుర్తించారు. వంటింటి పరిసరాలన్నింటిలో పిల్లుల గుంపులు తిరుగుతుండడం చూసి అధికారులు సైతం షాక్ కి గురయ్యారు. దీనికి తోడు కిచెన్ పరిసరాలన్నీ ఈగలతో అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. అంతేకాకుండా సదరు రెస్టారెంట్ కు సంబంధించిన FSSAI లైసెన్స్ గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయినట్లు తనిఖీల్లో తేలింది. ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసి నిబంధనల ప్రకారం మార్పులు చేసుకునే వరకు రెస్టారెంట్ ను తక్షణమే మూసివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్ల పైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే ఈ రైడ్స్ లో పలు హోటల్లో కిచెన్ లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంతో పాటు కొన్ని పిల్లులతో పాటు ఎలుకలను కూడా గుర్తించారు. అంతేకాకుండా ఆహార పదార్థాలపై కూడా ఈగలు పురుగులు ఉన్నట్టుగా దీనికి సంబంధించి గుర్తించిన నేపథ్యంలో వాటిపైన చర్యలకు కూడా రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా చూస్తే కుకట్పల్లిలో చాలా ఫేమస్ హోటల్ గా చెప్పుకునే శ్రీ ద్వారకా గ్రాండ్ హోటల్లో చూస్తే మాత్రము ఈ ఆహార పదార్థాలకు సంబంధించిన పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం కూడా వెలుగులోకి వచ్చింది. పూర్తిగా ఇందులో కిచెన్ లో పిల్లులతో పాటు ఎలుకలు పురుగులు అన్ని కూడా సంచరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. అంతేకాకుండా దీనిపైన యాజమాన్యం పైన దీనికి సంబంధించి ప్రశ్నిస్తే తామే పిల్లులను పెంచుకుంటున్నామని చెప్పి కూడా ద్వారకా గ్రాండ్ హోటల్ సంబంధించిన యజమాన్యం కూడా ఆన్సర్ ఇస్తున్నారు. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే కిచెన్ సరి చేసుకునేంత వరకు కూడా దీనికి సంబంధించి హోటల్ తెరవద్దని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా కిచెన్ పూర్తిగా తయారు చేసుకున్నాకనే కిచెన్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొత్తానికి చూస్తే ఇలాంటి హోటళ్ల పైన తాము ఈ రైడ్స్ నిర్వహిస్తూనే ఉంటాము. ఎక్కడైతే అపరిశుభ్రత వాతావరణం ఉంటుందో వాటిని వెంటనే సీజ్ చేస్తామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ పవన్, మనం రీసెంట్ గా చూసాం మెహఫిల్ రెస్టారెంట్ కావచ్చు, ఇంతకు ముందు వేరే రెస్టారెంట్లలో కూడా ఇలాగే అపరిశుభ్రంగా ఉన్న వాటిని గుర్తించారు అధికారులు. అయినా కూడా మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు యాజమాన్యం కానీ మారట్లేరు. సో ఏంటి పరిస్థితి? అంటే ఒకరు దొరికిన తర్వాత ఇంకొకరు కూడా చేంజ్ అవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి దీనిపైన చూస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ రైట్స్ కంటిన్యూ గా ఉంటాయని కూడా చెప్తున్నారు. చాలా రెస్టారెంట్లకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా వారన్నీ కూడా పట్టించుకునే నేపథ్యంలోనే రైడ్స్ నిర్వహిస్తున్నామని చెప్పి కూడా అన్నారు. ఇటీవలే మైఫిల్ హోటల్ చాలా ఫేమస్ గా చెప్పుకునే మైఫిల్ హోటల్లో కూడా కిచెన్ లో పూర్తిగా కుళ్ళిపోయిన మాంస పదార్థాలను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగనే పూర్తిగా వీటికి సంబంధించి నగరంలోని అన్ని హోటల్లో పూర్తిగా సంచరిస్తున్నాము, పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నాము. ఎక్కడైతే ఈ అపరిశుభ్రత వాతావరణం ఉంటుందో వాటిపైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు డబ్బులు పెట్టుకొని ఆహారం తింటే మాత్రం వీరు సరైన ఆహారం అందించాల్సి ఉంటుంది. ఈ హోటల్ యాజమాన్యం ఎక్కడ కూడా సరైన ఆహారం అందించకపోవడంతో పాటు ప్రజల అనారోగ్యంతో వీరంతా కూడా చెలగాటమాడుతున్నారని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.